ఒక మసీద్లోకి ఒక మహిళని లోపలికి రానివ్వరు. దాని వాళ్ళు ఎంత అపచారంగా భావిస్తారంటే అంత అపచారంగా భావిస్తారు. అలాంటి వాళ్ళు మరి మా దేవాలయాల మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు? నేను ఇది అడుగుతున్నాను. ఒక మహిళని మసీద్లోకి రానివ్వరు, మరి మా దర్గా మా గుళ్ళ మీద వాళ్ళు ఎందుకు ఇంత దౌర్జన్యము? ఎవరు ఇది చూసుకొని, ఎవరి బలం చూసుకొని వాళ్ళకి దౌర్జన్యము? వాడు ఈ దేశం వాడు కాదు, ఈ రాష్ట్రం వాడు కాదు, ఎక్కడో కర్ణాటకకి వెళ్ళి వచ్చాడంట. ఇక్కడ నెల రోజుల నుంచి అమ్ముకుంటున్నాడు. అంటే నెల రోజుల ముందే వాడు ప్లాన్ చేసుకున్నాడా? అంటే ఇది కావాలని చేసిన కదండి. 1 month బ్యాక్ కర్ణాటక నుంచి వచ్చాడు వాడు, ఒక ముస్లిము. అసలు కర్ణాటక వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఎవరు తీసుకొచ్చారు? ఇలాగే ఫస్ట్ టైం కాదు కదా, ఎవ్రీ టైం జరుగుతూనే ఉంది కదా. మరి ఎందుకు ఒక్కటి కాదు పోలీస్ శాఖ వారు మా మీద పడి ఏడుస్తారు కదా? ఓ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళిపోతే అట్లా చేస్తున్నారు, ఇట్లా చేస్తున్నారు, మీకు ఇన్ని కఠిన న్యాయాలు, ఇన్ని కఠిన శిక్షలు అని చెప్పని మమ్మల్ని అంటారు కదా. మరి వీళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? అంటే వాళ్ళకంటే మేము అంతగా ఉన్నామా? మమ్మల్ని ఈ ఇక్కడ ఒక ఎంత హీనంగా చూస్తారంటే అంత హీనంగా చూస్తారు. మరి వాళ్ళకంటే మేము అంత ఇదిగా ఉన్నామా? మేము ఏం చేస్తామండి? ఏదైనా పెళ్లికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా దీవెనలు ఇచ్చి వస్తాం మేము, ఓకేనా? కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవాలయాల మీద, హిందువుల మనసుల మీద గట్టిగా ఎలాంటి ప్రభావం, దేని గురించి అని చెప్పని? అంటే ఇక్కడిక్కడ ఉండే వాళ్ళు కొట్టుకొని సావాలనా? మంచి మాకు ఉన్నారండి, ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీస్ వాళ్ళు అందరూ ఉన్నారు. అంటే మేము కొట్టుకొని సావాలనా ఇక్కడ లోకల్ గా? దీన్ని దేనికని చెప్పని ఇట్లా ఇంత ఇది చేయడానికి దేనికి? నేను అదే అడుగుతున్నాను. నేను పోలీస్ శాఖ వారిని ఒకటే కోరుకుంటున్నానండి, వీళ్ళు మొదటిసారి జరిగినప్పుడే కఠినంగా చర్యలు తీసుకొని ఉంటే ఇది 5వ సారో 6వ సారో ఇలాంటి చర్య జరిగేదా? నేను అదే అడుగుతున్నాను. మొదటిసారి కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఎలాంటి ఉగ్రవాదులు పట్టించుకుంటలేరండి మన మోదీ గారు. ఆపరేషన్ సింధూర్ ఎందుకు తీసుకుంటలేరు? అదే అడుగుతున్నాం మేము. మేము అమ్మవారినే నమ్ముకొని ఉండేవాళ్ళం అండి. కాదు, ఆ శిక్షల గురించి మాకు తెలియదండి. ఇంకొకసారి ఎవరైనా హిందూ దేవాలయాల మీద ఇలాంటి చర్యల గురించి ఆలోచించాలంటేనే భయపడాలి. అలాంటి శిక్ష కావాలి. కన్నెత్తి చూడాలంటే ఆలోచించాలంటేనే భయపడాలండి. మేము గవర్నమెంట్ ని, ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాము, ఈ శిక్ష వాడికి ఎలాంటి శిక్ష కావాలి అంటే ఇంకొకసారి దేవాలయాల మీద ఎవరైనా అటాక్ చేయడానికంటే భయపడాలి. అలాంటి శిక్ష వాడికి విధించండి. వేములవాడ గుడిలో ఇట్లనే ఒక ముష్కరుడు వచ్చి మలమూత్రాలు చేసి శివలింగాన్ని అపవిత్రం చేస్తే అక్కడున్న జోగినీలు, శివశక్తులు వాణ్ణి అంతం చేసే శక్తి, అంతం చేసిన చరిత్ర జోగినీలకు, శివశక్తులకు ఉన్నది. కాబట్టి వీళ్ళని తక్కువ అంచనా వేయవద్దు అని నేను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. ఇదొక రకమైన జిహాదీ. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇక్కడ మన చుట్టూ ఉన్న మూలాలు ఈ ప్రాంతం నుంచి కావాలని ప్లాన్ చేసి ఈ కార్యక్రమం చేపట్టిందని మాకు తెలిసిన సమాచారం.